నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తిరుమల లడ్డు విషయంలో ఏం జరిగింది? నిజంగానే కల్తీ జరిగిందా? ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, ఈ లడ్డు వివాదం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎదురైన క్వశ్చన్స్కి అసలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆన్సర్స్ వస్తాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంక ఇప్పుడు వైసీపీ నుంచి కూడా అవే క్వశ్చన్స్ని రైజ్ చేస్తూ సత్యం గెలిచింది, వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టే ఆయన న్యాయం అక్కడ కల్తీ జరగలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా ప్రూవ్ అవుతుంది అనే వెర్షన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు నిజంగా కల్తీ జరగకుండా ప్రెస్ ముందు ఎందుకు మాట్లాడారు? ఒకటండి. అండ్ ఇంకా దేవుడిని రాజకీయాలకి ఎందుకు ఆపాదిస్తున్నారు? సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్. సరైన సాక్ష్యాధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. నెంబర్ 1. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే దాంట్లో నిజం ఉంటుంది. నెంబర్ 2. నెంబర్ 3, ఆయన విలవేల్పు, ఆయన కలియుగ దేవుడు, ఆయన ఆరాధ్య ఇష్టమైన దేవుడు. అంటే ఆయనకంటే ఇంకెవరో ఎక్కువ లేరు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన విలవేల్పు, వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, ఆయన విలవేల్పు. కనుక వైసీపీ వారి మాటలు మనం పరిగణలో తీసుకోవద్దు. సుప్రీంకోర్టు వారు అడిగిన ప్రశ్నలకు వస్తేప్పుడు సడన్గా కొన్ని సమాధానాలు వచ్చినప్పుడు వాళ్ళు వేసిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక 2-3 డేస్ టైం తీసుకొని మొత్తం టోటల్గా రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేస్తామని చెప్తారు మామూలుగా. ఎందుకంటే కేసు వేసింది వాళ్ళు, గవర్నమెంట్ ఎప్పుడు రెడీగా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం ఎందుకు అడిగారు, ఏంటి ఆ ఒపీనియన్స్ అన్నీ కూడా నాకు తెలిసి 3వ తారీఖు వేస్తారేమో. ఒకటి ఇది యాజ్ పర్ లా అండి. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్తే వినాల్సింది మనం. మన దేశానికి అత్యున్నత న్యాయస్థానంలో మనం ఏం చెప్తే వినాల్సిందే, తెలుసా వహించవలసిందే. ఇక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పు అక్కడ పెట్టేస్తే కోర్టు వారు ఒక ఆదేశాలు ఇచ్చారు. 3వ తారీఖు దాకా తదుపరి చర్యలు ఏమున్నా కూడా మీరు ఇది తేలిన దాకా అని అన్నారు. అక్కడ అయిపోయింది. డీజీపీ గారు కూడా ఇచ్చారు. ఇక్కడ నేనేమంటున్నానంటే వైసీపీ వాళ్ళకి సత్యమే గెలిచిందని ఎలా చెప్పగలుగుతున్నారు? కేసు ఇంకా డిక్లేర్ కాలే. మీరు ఆదిలో వేసిన కేసుకి అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కాగితాలతో చెప్పాలి తప్ప నోటితో చెప్తే అవ్వదు. విత్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో సైతం చంద్రబాబు నాయుడు గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అంటే ఆయన చెప్పిన మాట ప్రతి కాగితం పట్టుకొని చేసి ఉంటారు. కనుక ఆ విషయాలు అది కోర్టు వారును వాళ్ళు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ సత్యమే గెలిచిందంటే ఏం గెలిచారు? మీరు పాపాలు చేయలేదా? దేవుడు చూసుకుంటాడు పాపాలు. వెంకటేశ్వర స్వామి ఎవరు వడ్డీ కాసుల వాడు వడ్డీతో సైతం మీకు చెల్లిస్తాడు. దేవుడు నిర్ణయం కుదిరేద్దాం. మీరు ఎన్ని చేశారు? మందు నుంచి మరి ఆ చివరి నుంచి చివరి దాకా మీరు చేసిన పాపాలు తక్కువ ఉన్నాయా? మీ చేతికి పాపాలు లెక్క పెడితే కోకోకోలకు పాపాలు ఉన్నాయి. ఈరోజు మీరు సత్యమే గెలిచిందని ఫిట్ పెడుతున్నారు. నేను చూసే ఎక్స్లో విజయసాయి రెడ్డి గారు పెద్ద ఆయన బాగా చాలా చక్కగా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే దస్పాలా భూమ్స్లో జీవోలేరా మా పుట్టక ముందు నుంచి దస్పాలా వారు రాణిగారి భూములు అసలు అది ఓల్డ్లో ఉండే భూములే మొత్తం టోటల్గా జీవో వచ్చేసి ఈయన మొత్తం కొంతమంది వంశం అయిపోయింది. చర్చ్ ల్యాండ్లతో సైతం లాక్కున్నారు, ఒక్కబోర్డు ల్యాండ్లతో సైతం లాక్కున్నారు. ఇంకేమున్నాయండి? ఏముంది మిగిల్చారని? చంద్రబాబు నాయుడు గారికి మిగిల్చింది ఏంటి అని? గవర్నమెంట్ ప్రజలకు ఏం మిగిల్చారు? సర్వీరాయి మీద కూడా మీ ఫోటో వేసుకున్నారే, దానికి మళ్ళీ కొన్ని వందల కోట్లు అయింది. ఫోటో పాస్బుక్ మీద మీ ఫోటో వేసుకున్నారే. ఇంకా తాలిబొట్టు మీద పెట్టుకోలే, ఫోటో పెట్టలే. గెలిస్తే అది కూడా పెట్టించేవారు మీరు. అంటే కానీ ఇక్కడ అనేది ఇక్కడ అందరు ప్రతి హిందూ ఒక్క అది నిజంగా ప్రసాదం కదా, ఒక ఎమోషన్గానే ఫీల్ అవుతారు. కానీ 5 ఇయర్స్లో కొంచెం తేడా వచ్చింది అనేది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కదా. నాకు ఇప్పుడు కూడా ఎవ్రీ వీక్ వస్తుంటాయి లడ్డూస్. ఎవ్రీ వీక్ ఎవరో ఒకరు నాకు తెచ్చి 1-2 ఎవరో ఊరి నుంచి వచ్చినప్పుడు తెచ్చిస్తారు. నాకు బాగా ఇష్టమైన ప్రసాదం తిరుపతి లడ్డు, తర్వాత ఇష్టమైన ప్రసాదం అన్నవరం ప్రసాదం, తర్వాత ఇష్టమైన ప్రసాదం మన విజయవాడ కనకదుర్గమ్మ, ఇష్టమైన ప్రసాదం మన సింహాద్రప్పన్న సింహాచలం. ఈ 5 నాకు కంపల్సరీ బాగా ఇష్టం అండి. కంపల్సరీ. ఎందుకంటే నేను వెళ్ళినా తీసుకుంటాను, లేకపోతే ఒకవేళ ఎవరైనా తెచ్చి కూడా ఇస్తారు. టేస్ట్ ఎందుకు వెంటనే వీళ్ళు ఆధారాలు అవన్నీ సబ్మిట్ చేయలేదు? ఎందుకు ఆధార్ చేయలేదు? ఇప్పుడు కేసు ఇవాళ రెడీ అయింది. అది ఉత్తప్పుడు టైం తీసుకొని
అక్కడ అత్యున్నత న్యాయస్థానం అండి. అత్యున్నత న్యాయస్థానంలో విత్ ప్రూఫ్స్తోనే మాట్లాడాలి తప్ప ప్రూఫ్స్ లేకుండా మనం ఏదో మాట్లాడితే కాదండి. అందుకని టైం థర్డ్లో కంపల్సరీ సబ్మిట్ చేస్తారు. ఇసలు నేనేమంటానంటే కోర్టు వారు ఏ ఆర్డర్ ఇచ్చినా చిరసా వహించవలసిందే. మీరు కోర్టు వారు ఏ ఆర్డర్ ఇచ్చినా మనం చిరసా వహించవలసిందే. ఎంక్వైరీ చేయమంటారా, ఆపమంటారా, ఎంక్వైరీ మొత్తం టోటల్గా సిబిఐని చేయమంటారు అనేది అది కోర్టు వారి ఇష్టం, అత్యున్నత న్యాయస్థానం వాళ్ళ ఇష్టం. దానికి మనం అందరం చర్చ వహించవలసిన విషయం. అంటే ఇప్పుడు ప్రస్తుతం అది బూమరంగ్ అయింది. వీళ్ళు ఏదైతే వైసీపీ మీద ఆపాదించాలి అనుకుని మత రాజకీయాలు చేయాలనుకున్నారో అది ఇప్పుడు వాళ్ళకి బూమరంగ్ అయ్యి నెగిటివ్ అనేది వాళ్ళకి ఇప్పుడు నెగిటివ్ అయింది. వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఇలా జరిగింది. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వీళ్ళు చేసిన పాపాలు, ధర్మారెడ్డి గారు చేసిన పాపాలు, విజయ్ కుమార్ రెడ్డి గారు చేసిన పాపాలు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టోటల్ దాంట్లో చేసిన వాళ్ళందరికీ బయట ఉన్న దేవుడు ఉన్నాడు. తప్పేమీ లేదు. త్వరలోనే తెలుస్తుంది నిజం, కొంచెం నిర్భయంగా తెలుస్తుంది. తప్పేమీ లేదు దాంట్లో. నేను ఇంకో మాట చెప్తానంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ విషయాలు నేను మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా, మీరు ఒక అత్యున్నత ఆధ్యాత్మిక కేంద్రం, మన ప్రపంచానికి దేవుడైన వెంకటేశ్వర స్వామి మీద జరిగిన తప్పుని మనం, అది జరిగిన తప్పే, ఆ తప్పుని మనం చేసుకుంటూ వచ్చే హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, తప్పులేదు దాంట్లో. కానీ హిందూ ధర్మం, మన సెక్యులర్ రాష్ట్రంలో ఉన్నాం, సెక్యులర్ దేశంలో ఉన్నాం. సెక్యులర్ దేశంలో హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, ఎవరి పవిత్రత వాళ్ళకి గొప్ప, ఎదుటి వాళ్ళు మళ్ళీ కించపరచకూడదు. ఇప్పుడు లడ్డు తప్పు జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి, ధర్మారెడ్డి గారు నానండి, విజయ్ కుమార్ రెడ్డి గారు నానండి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అనండి, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అనండి. క్రిస్టియన్స్ ఏం చేశారు? చాలామంది ట్రోలింగ్స్, మీరు వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? నేను ఒక్కసారి మీరు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అలాగే ముస్లిమ్స్, హిందూ స్థలాలు, ముస్లిం స్థలాలు కూడా కాజేస్తారు వైసీపీ వాళ్ళు. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే తప్పు చేయలేదు వైసీపీ వాళ్ళు అంటే సత్యం గెలడం కాదండి. అక్కడ కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ పక్కన పెడితే ఇస్తారు. కోర్టు వారు ఆర్డర్ ఏ ఆర్డర్ వస్తే ఆర్డర్ చిరస వహించాల్సిందే. ఏమండి మొత్తం స్మగ్లింగ్ అది కాదండి, గంధపు చెక్కలు స్మగ్లింగ్ కోసం అడవి కొట్టి వన్యప్రాణులను రోడ్డు మీదకి వదిలేరు కదా. ఆ నాటకదారులు రోడ్డు మీదకి వన్యప్రాణులు వచ్చింది నిజమా కాదా? వన్యప్రాణులు వచ్చాయా కాదా నాకు చెప్పండి. ఆ అడవి మీరు కొట్టారా లేదా నాకు చెప్పండి. ఆ స్మగ్లింగ్ చేయించారా లేదా చెప్పండి. అలాగే మీరు వాటికి బదులు మళ్ళీ ఇంకో స్కామ్ చేశారా లేదా చెప్పండి. కర్రకు 300 రూపాయలు తీసుకొని తెచ్చిస్తే కర్ర 300 ఇస్తారు. ఏమంటే అన్ని కిలోమీటర్లు పైకి వెళ్ళి మళ్ళీ ఆ కర్ర కూడా తెచ్చి రిటర్న్ ఇస్తారు ఎవరన్నా? ఇది స్కామ్ కాదా? ఇది స్కీమ్ కాదా? 300 రూపాయల టికెట్ని అమ్మారా లేదా బయట బ్లాక్లో? మీరు చెప్పండి. మీ చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ప్రూఫ్తో సైతం నేను చూపిస్తా కదండి. బట్ అది కాదు, ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఇది ఆధ్యాత్మికంగా తిరుపతిలో జరిగిన అన్యాయాలు, అంటే సత్యమే గెలిచింది అని అంటున్నారు కాబట్టి నేను ఆ అన్యాయాలను చెప్తున్నాను. ఏదో చెప్తున్నాను. మనం ఈరోజు ఎంత స్మూత్గా వెళ్తుందండి. ప్రజలు దేవుని దర్శించుకోవడానికి చక్కగా చేసుకుంటున్నారు. మొన్నటిదాకా ధర్మ దర్శన టోకెన్ కూడా అమ్ముకున్నారు, విఐపి దర్శనాలు కూడా అమ్మారు, మీరు మొత్తం కళ్యాణ దర్శనాలు కూడా అమ్మారు. అంటే ఈ విషయాన్ని అంటే ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, హిందువులంతా బయటికి రావాలి మాట్లాడాలి అనడం, వేరే మతం అయితే ఇలానే ఉంటారా అని చెప్పి ఇలా వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది చాలామంది 100% అది కొంచెం మనోభావాలు దెబ్బతిన్నాయి అందరికీ. ఇప్పుడు ఎందుకంటే మీకు హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అన్ని కులాలు అన్ని మతాలు మీకు ఓటేసి 124 సీట్లు మీకు గెలిపిస్తే మీరు వచ్చి ఒక్కరిని అంటే తక్కువ వాళ్ళందరినీ కించపరిచేట్టు మాట్లాడేటట్టు అనిపించింది అనేది సోషల్ మీడియాలోనే అందరూ చాలామంది మనోభావాలు దెబ్బతిని నాకు కూడా చాలామంది మెసేజ్ పెట్టారు. నేను అదే అంటున్నా, ఇప్పుడు అదే క్రిస్టియన్ మతంలో జరిగితే ఆ మొత్తం టోటల్గా అన్ని స్థలాలు సిబిఎన్సీ స్థలాలు కాజేసారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాని మీద ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? ఒక్క బోర్డు ల్యాండ్లు తీసేసుకున్నారు ముస్లిమ్స్వి, మరి దాని మీద ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? కొన్ని చర్చలు పగలగొట్టారు, ఆ పవిత్రత అక్కడ దెబ్బతిన్నది, వాళ్ళు దాని మీద ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? కొన్ని ముస్లిమ్స్ ఏరియాలో మసీదు ఇబ్బంది పెట్టారు, దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదు? కనుక అది చాలామంది ఈ ప్రశ్న లేవనెత్తింది. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా. ఎందుకంటే బీజేపీ ఊచులో పవన్ కళ్యాణ్ గారు పడుతున్నారు. నా పవన్ కళ్యాణ్ గారు నేనేమంటానంటే మీకు అందరూ అభిమానులు ఉన్నారు, కులమత భేదాలు లేకుండా హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరూ మీకు అభిమానులే.
మీకు ఇష్టమైన దేవుడు, మీకు ఇష్టమైన మీరు హిందుత్వంలో తప్పులేదు, కానీ అవి కూడా మనం చేసుకోవాలి. కొంతమంది అతి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవ్వచ్చు, తప్పు ఆయన చేయొచ్చు, దేవుడు చేయలే, యేసుప్రభు చేయలే, అల్లా చేయలే, వెంకటేశ్వరం చేయలే, మనుషులు చేశారు. ఆ మనుషులు పట్టుకోండి, అరెస్ట్ చేయండి, మనుషులు పట్టుకొని మీరు తిట్టండి. దేవుళ్ళు ఏం చేస్తారు? కొంతమంది అత్యుత్సాహంతో ఈ ఓవర్ లోపల వెళ్తున్నాయని మాత్రం చెప్పాలి. అంటే మత రాజకీయం జరిగిందంటారు ఇక్కడ? అంటే ప్రయత్నం జరిగిందా? మత రాజకీయం చేసే ప్రయత్నం జరిగిందా? ప్రయత్నం జరగలేదు, అది జరగట్లేదు. అయితే ఏంటంటే ఇది కొంతమంది తెలియక చేసినవి అన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ గురించే కదా ఎక్కువగా అందరూ మాట్లాడుతున్నారు. అయితే నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు హిందూ ధర్మాన్ని కాపాడాలి. మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఈజ్ బాయ్ అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం, అన్నదమ్ములుగానే కలిసి ఉంటాం, అన్నదమ్ములుగానే మెలిసి ఉంటాం. ఎవరి దేవుడి పవిత్రత వాళ్ళకు ఉంటుంది, ఎవరి దేవుడు గొప్పవాడు వాళ్ళకు ఉంటారు. కనుక దయచేసి ఎవరిని మనం కించపరచకూడదు, మాట్లాడకూడదు. కనుక మనం ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా కూడా ఇటుకాసి ఆ కిందన ఎవరైతే ఉంటున్నారో కొంతమంది ఈ ట్రోలింగ్స్ అనేది ఇస్ రాంగ్. ఓకే, అది నేను అంతా ఖండించాలి. అంటే మొన్న ఈవెన్ కార్తీక్ గారు మాట్లాడిన తర్వాత ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. సో బట్ అప్పుడు ఆయన సీరియస్ అవ్వడం కానివ్వండి, ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు ఇప్పటికీ కూడా రీసెంట్ ఇప్పుడు చేసిన ప్రకాష్ రాజ్ గారులో నాకు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అని ఇప్పుడు రీసెంట్ అంటే 6 రోజులకి నేను వెళ్ళాలంటే వాళ్ళిద్దరికి ఇంటర్నల్ మొత్తం ఏదో ఉన్నాయి జరుగుతున్నాయి, ఉందంటారు ఏదో ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ నేను ఒకటి ఏమంటానంటే ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ ఫీట్ మాత్రం ఆయన ఏమన్నారంటే ఇది దేశవ్యాప్తంగా ఇది ఒక దేవుణ్ణి మనం బయటికి లాగినట్టు ఉంటుంది కాబట్టి ఆయన భావన నాకు అర్థమైనట్టు చెప్తాను. కనుక దయచేసి మనం ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసు పెట్టండి. ఇది మొత్తం ఇది ఒక ఇష్యూ కాకుండా చూడండి అన్నట్టు అనిపించింది. దానికి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయితే ఆయన ఏమంటే సెక్యులర్ రాష్ట్రంలో, సెక్యులర్ దేశంలో సెక్యులర్గా అందరూ కలిసి ఉండాలి, మనం ఒక్కరి మీదే కాదు అనేది దాని మీద ఏదో దాని భావన. దాన్ని ఆయన చెప్పాడు, ఈయన ఏదో చెప్పాడు, ఆ ఇద్దరుగా ఏదో డిస్కషన్ తప్ప ఇక్కడ ఏమీ లేదండి. ఇండస్ట్రీలోని అందరూ మాట్లాడకుండా ఉండండి. మాట్లాడితే మీ సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయాల్సిందే. తప్పు జరిగితే ఎవరిదేం తప్పే. తిరుపతి లడ్డు ఒకవేళ తప్పు జరిగితే శిరస వహించవలసిందే, కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. యాక్షన్ తీసుకోవద్దని ఎవరు చెప్పట్లే. కానీ ఇక్కడ ఇంకొక మతాన్ని మీరు కించపరచకూడదు ఎవరును, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరును. అంటే ఒకటి అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనలేదు ఆ మాటలు. కానీ అక్కడ ఉన్న కార్యకర్తలు కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు, దాన్ని మనం ఖండించక తప్పదు. ఓకే, అది ఎందుకంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేము అందరం కలిపి ఓటేసాం కదా పవన్ అన్నకి, మేము అందరం కలిపి ఓటేసాం కదా చంద్రన్నకి, మేము అందరం కలిపి వేసాం కదా ఓటు లోకేష్ అన్నకి. మరి ఇదేంటి మమ్మల్ని ఎందుకు కించపరుస్తున్నాం, మేమేం పాపం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి పాపం చేస్తే మా దేవుడు ఏం పాపం చేశాడు అని అంటున్నారు. అదొక్కసారి పనిలో తీసుకోమనండి. ఎందుకంటే నేను అది తీసుకోవాలి, మనం తీసుకొని అక్కడ ఎక్కడైనా రెక్టిఫై చేసుకోవాలి. అది నేను ఒక్కసారి రిక్వెస్ట్. ఎందుకంటే కొంతమంది తెలిసి ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది కార్యకర్తలు తెలుసో తెలియకో ట్రోల్ చేస్తున్నది, అది ఇమ్మీడియట్గా ఆపగలగాలి మనం. ఓకే, అంటే ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదంటారా? అంటే ఫస్ట్ దాంట్లో నాకైతే తప్పు అనిపించలేదు. అంటే టాలీవుడ్ నుంచి బ్యాన్ చేయాలి అనే సిచ్యువేషన్ వరకు తీసుకెళ్లారంటే సపోర్ట్ చేయలేదు కాబట్టి అక్కడ వరకు తీసుకెళ్లారు. భావ స్వేచ్ఛ ప్రకటన అందరికీ ఉంది, భావ స్వేచ్ఛ ఎవరికైనా మాట్లాడడానికి హక్కు ఉంది. టాలీవుడ్ నుంచి బ్యాన్ చేసే అంత పని ఆయన ఇండస్ట్రీకి సంబంధించి ఏం చేయలేదు. ఇట్స్ ద పొలిటికల్ ఎవరైనా మాట్లాడుకుంటారు. టాలీవుడ్ నుంచి ఆయన బ్యాన్ చేయండి, టాలీవుడ్ నుంచి మొత్తం టోటల్గా ఇచ్చేసేయండి అని ఇది ఓన్లీ జస్ట్ రూమర్స్ మాత్రమే తప్ప ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ కాదు. ఇది ఇట్స్ ద పొలిటికల్ డిఫరెంట్ పొలిటికల్స్ నేను మాట్లాడి డిఫరెంట్ పొలిటికల్స్, అది ఇండస్ట్రీకి సంబంధం లేని ఇష్యూ ఇది. కనుక టాలీవుడ్ నుంచి తీసేస్తాం అంటానికి ఈ బెదిరింపులు మాత్రమే తప్ప అది ఆచరణలోకి రాదు. భావస్వేచ్ఛ ప్రకటన ఎవరికైనా ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. కానీ అలాగని చెప్పేసి నేను ఆయన నాకు తెలిసిన ఫీట్లో ప్రకారం ఇంకొకరిని మాత్రం కించపరచలేదు. ఓకే, రైట్. అంటే ఫైనల్ October 3rd తర్వాత డెఫినెట్గా సో ఎటువైపు
ఇవన్నీ ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఉంది. అంటే నాకు తెలిసి నాకు చంద్రబాబు నాయుడు గారి పూర్తి నమ్మకం ఏంటంటే ఆయన లేకుండా మాట్లాడు, ఆయన దైవం ఆయన దేవుడి మీద మాట్లాడు కనుక ఇప్పటివరకు వెంకటేశ్వర ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటారు ఆ క్వశ్చన్స్? అవుతుంది ఏమండి కేసు ఇవాళ వచ్చింది, అవన్నీ కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జడ్జి గారు అడిగిన ప్రశ్నలకి అవతల గారు అడిగిన ప్రశ్నలకి మన దగ్గర అన్నీ కూడా రెడీ చేసుకుంటాం. కొన్ని రెడీ చేసుకుంటాం, కొన్ని లేనప్పుడు టేక్ అవుట్ టైం అడుగుతారు. రేపు ఒక్కరోజు హాలిడే ఉంది, ఎల్లుండి పెట్టారు కదా కేసు, ఎల్లుండి సబ్మిట్ చేస్తారు. నాకు నమ్మకం ఉంది. ఓకే, అలా లేకపోతే మాట్లాడరు ఆయన. అది ఆయన మీద నమ్మకం ఉంది అంటున్నాను నేను. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు, వెంకటేశ్వర స్వామి చాలా గొప్పవాడు. అందుకనేసి ఏంటంటే ఆయన మీద రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేను అనుకోను. వీళ్ళకి అలవాటు అది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచ్కి అలవాటు అది. ఓకే, మనం వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.